హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో సిపి గెట్ రిజల్ట్ ఎప్పుడు వస్తాయి ఏంటి, అండ్ దానికి సంబంధించిన ఎగ్జాక్ట్ రీజన్ ఏంటి, అండ్ అలాగే ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్ ఎప్పుడు ఇచ్చారు, ప్లస్ ఫస్ట్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు పెట్టుకోవచ్చు అనే అంశాల మీద ఈరోజు వీడియో చేస్తున్నాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. అండ్ ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ దీనికి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ వచ్చేసి ఇక్కడ డిస్క్రిప్షన్లో కింద లింక్ ఇస్తాను, జాయిన్ అవ్వండి. మరిన్ని అప్డేట్స్ టెలిగ్రామ్ ఛానల్లో పొందొచ్చు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి పోతే, సో రిజల్ట్ ఇవ్వడానికి ఎందుకు లేట్ అయిందయితే, మనము ఆబ్జెక్షన్ పేపర్స్ అయితే పెట్టాం కదా. సో అన్ని సబ్జెక్టులకు సంబంధించి, సో అన్ని సబ్జెక్టులకి ఆబ్జెక్షన్ ఫామ్ ఇచ్చినప్పుడు ఏమైతుందంటే, మనకి ఇక్కడ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వాళ్ళు ఆబ్జెక్షన్ చేసిన పేపర్స్ అవి కరెక్టా రైటా. సో ఆ విధంగా మనకి ఇంకా 6 డిపార్ట్మెంట్లు, సో 6 డిపార్ట్మెంట్స్ పెండింగ్‌లో ఉన్నట్టు సమాచారం. సో అవేంటివి అనేది నేను చెప్పలేను వీడియోలో. సో ఎందుకంటే అది కొంచెము పర్సనల్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. సిపి గేట్ వాళ్ళ ఇన్ఫర్మేషన్ లీక్ చేసినట్టు అయితది. సో అట్లా 6 డిపార్ట్మెంట్ అదే ఆబ్జెక్షన్ చేసిన ఫార్మ్స్ ఏవైతే ఉంటాయో, ఆబ్జెక్షన్ చేసిన క్వెషన్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ఇంకా వీళ్ళు 6 డిపార్ట్మెంట్‌లు అయితే 6 డిపార్ట్మెంట్స్ అయితే వచ్చి వాళ్ళు ఎగ్జాక్ట్‌గా వాటికి కరెక్టా కాదా దానికి రీజన్ చెప్పేసి ఆ క్వెషన్ డిలీట్ చేయడమే, యాడ్ చేయడమే చెప్పేస్తే అయిపోతుంది. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి వెంటనే ఏమైతుందంటే, సో అవి ఈ రోజు లేదా రేపు అయిపోయే అవకాశం ఉన్నట్టు మనకి ప్రాథమిక సమాచారం. అదయిపోయిన వెంటనే మనకి హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు మనకు అప్రూవల్ ఇవ్వాల్సి ఉంటుంది. సో లింబాద్రి సార్ ఎవరైతే ఉన్నారో, సో హైయర్ ఎడ్యుకేషన్ నుంచి మనకు అప్రూవల్ రావాలి. ఏంటని, రిజల్ట్ అనౌన్స్ చేసుకోండి, అన్ని యూనివర్సిటీలో రిజల్ట్ ఇచ్చేసామనేసి మనకి చెప్పాలి. సో అది చెప్పిన తర్వాత మనకి రిజల్ట్ డేట్ ఇస్తారనమాట. సో రిజల్ట్ డేట్ వచ్చేసి 2 డేస్ ముందే మనకి ప్రెస్ నోట్ వస్తుందనైతే సమాచారం. ప్రెస్ నోట్ రాగానే మన టెలిగ్రామ్ ఛానల్‌లో పోస్ట్ చేశాను, జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. సో మనకి ఈ రిజల్ట్ డేట్ ఎప్పుడొస్తదంటే, సో మనకొచ్చిన సమాచారం మేరకు ప్రస్తుతం ఉన్న ఇండిపెండెన్స్ డే ఉంది గదా. సో ఆగస్ట్ 15. సో దానికి ముందే మనకి రిజల్ట్ ఇచ్చే అవకాశం ఉన్నట్టయితే సమాచారం. సో నాకు తెలిసిన ప్రాథమిక డేట్‌లయితే ఆగస్టు 12, 13 రోజుల్లో, ఆగస్టు 12, 13 తేదీల్లో రిజల్ట్ ఇచ్చే అవకాశం ఉన్నట్టయితే సమాచారం. 90% అయితే ఈ 2 డేస్‌లో ఏదో ఒక రోజైతే ఫిక్స్ అయితుంది. సో ఇది రిజల్ట్‌కి సంబంధించిన అక్యురేట్ ఇన్ఫర్మేషను. సో ఇకపోతే ఆన్‌లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి ఏ సర్టిఫికేట్స్ కావాలనేది నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. మన యూట్యూబ్ ఛానెల్‌లో ఉంటుంది, వెళ్లి చూడండి. ఆన్‌లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి అలాగే 27థ్ ఆగస్టు వరకు డేట్ ఇచ్చే అవకాశం ఉన్నట్టయితే సమాచారం. 27థ్ ఆగస్ట్ వరకు సో ఇస్తున్నట్టయితే సమాచారం. మనకి అలాగే ఫస్ట్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు పెట్టుకోవడానికి వెసులుబాటు ఇస్తారంటే, ఫస్ట్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి సెప్టెంబర్ 1 తారీఖు లేదా 2 తారీఖు అవకాశం కల్పించేదైతే వెసులుబాటు అయితే ఉన్నట్టయితే ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. సో ఇది ఎగ్జాక్ట్ రీజను. మరిన్ని ఏమైనా అప్డేట్స్ వస్తే నీకు ఖచ్చితంగా నేను టెలిగ్రామ్ ఛానెల్‌లో పోస్ట్ చేస్తాను. అండ్ అప్పటి వరకు మన ఛానెల్‌ని ఫాలో అవుతుండండి. అండ్ లైక్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ.